ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, సమగ్రాభివృద్ధి ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, సమగ్రాభివృద్ధి ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. 12 ఏళ్ల మోడీ గారు ప్రధానమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి పలు పథకాలు, సంస్కరణలు అమలు చేసింది. రైతుల ఆదాయం పెంచింది. ఉత్పాదకత వృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ఈ నామ్స్, వ్యవసాయ మార్కెట్లను డిజిటలైజేషన్ చేయడం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల యొక్క ప్రోత్సాహం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు స్థాయికి చేరువ కావడం, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా రైతులకు ఆర్థిక మద్దతు అందించడం, ఆధునిక సాంకేతిక పరికరాలైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులకు ప్రోత్సాహాన్నివ్వడం, ఇంకా అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టడం జరిగింది. ఈ 12 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో భారత వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, అందుకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇటు వ్యవసాయ అధికారుల నుండి, శాస్త్రవేత్తల నుండి, రైతుల నుండి లభించింది అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, చెప్పండి, 12 ఏళ్ల మోడీ గారి ప్రభుత్వంలో భారత వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటారు? ముఖ్యంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు తన గవర్నెన్స్ లో మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. సో ఎక్కువ అంటే ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రిఫార్మ్స్ కానీ లేకపోతే స్కీమ్స్ కానీ వారి ప్రభుత్వంలో వారు రైతులకి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారు, ఏ రకంగా ఫినాన్షియల్ సపోర్ట్ చేశారు, వ్యవసాయ రంగానికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పిఎం కిసాన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో ఆర్థిక సహాయం అందించేలాగా ఒక కార్యక్రమము. రెండోది అందులో ముఖ్యమైనది పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంట బీమా ఒకటి, ఇంకోటి ఏంటంటే డిజిటల్ అగ్రికల్చరు, ఇంకోటి నేషనల్ ఫార్మింగ్ మిషన్ ఒకటి, ఇంకోటి మట్టి పరీక్షలు, ఇంకా కొత్తగా ఏం తీసుకొచ్చారు అని అంటే వ్యవసాయ మౌలిక వసతుల నిధి అనేది ఒకటి పెట్టి దాని ద్వారా వ్యవసాయ సాంకేతికతను సంతరించుకునే విధంగా ఎంతో కృషి చేశారు. ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం మరియు
రైతు సాధికారతకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటారు? పిఎం కిసాన్ నిధికి డైరెక్ట్ గా అర్హులైన రైతులకి ప్రతి ఏడాది 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలో బదిలీ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే వ్యవసాయ మౌలిక వసతుల నిధి ఏఐఎఫ్ ద్వారా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించడం, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కోసం రైతు సంఘాలకి 1,00,000 కోట్ల రుణాల సదుపాయాలు కల్పించింది. మూడోది ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అంటే ఎఫ్పిఓస్ ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఏకం చేసే విధంగా మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచింది. దీనికోసం 10,000 కొత్త ఎఫ్పిఓలను ఏర్పాటు చేసింది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటనంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ని, అంటే సాయిల్ హెల్త్ కార్డ్ అంటే భూసారాన్ని పరీక్షించి దానికి తగినట్టు ఎరువులను వాడేలాగా ప్రోత్సహించారు. సో ఈ సాయిల్ హెల్త్ పంపకం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ప్రతి కాలానుగుణంగా వేసే పంటలు, ఆ పంటకు కావాల్సిన మోతాదులో ఎరువుల సిఫార్సు, ఎప్పుడైతే మీకు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ప్రతి సీజను అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు అది అంత మోతాదు ఎరువు వాడడము, కాలుష్యాన్ని తగ్గించడము, అలాగే భూసారాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి సాయిల్ హెల్త్ కార్డ్స్ అందించడం అనేది మంచి సూచన. సాయిల్ హెల్త్ కార్డ్ తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటనంటే పిఎం ఫసల్ బీమా యోజన. సో ఇదేంటనంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులు గనక పంటలకి నష్టం కలిగితే, అలాగే కాకుండా నకిలీ విత్తనాల ద్వారా కానీ లేకపోతే వేరే ఏ ప్రకృతి వైపరీత్యాలే కాకుండా మన రైతన్న ఏ రకమైన నష్టపోయినా కూడా నకిలీ విత్తనం వాడడం వల్ల కానీ, తప్పు డేట్ అయిపోయిన ఏదైనా రసాయక మందులు వాడడం వల్ల కానీ కోల్పోయినప్పుడు ఈ బీమా యోజన అనేది, ఈ ఫసల్ బీమా యోజన అనేది దీన్ని అప్లై చేసి రైతులకు ఫినాన్షియల్ గా బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటే ఈనామ్స్ స్థాపించి తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా ఆన్లైన్ ద్వారా అమ్ముకునేలాగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా రేడియోలో, సో వ్యవసాయ రంగానికి రైతులకి బెనిఫిట్ అవ్వడానికి ఈ రేడియో ద్వారా, ఎక్కువ టీవీ కన్నా రైతు అప్పటి నుంచో కనెక్ట్ అయింది రేడియో. సో ఆ రేడియో ద్వారా వ్యవసాయ సూచనలు లేకపోతే మెలకువలు వీటన్నిటిని కూడా రైతుకి చేరవేసేటందుకు మీడియంగా ఈ ఆకాశవాణిని వాళ్ళు ఎంచుకున్నారు. ఆకాశవాణి అలాగే దూరదర్శన్ ఛానల్స్కి వాళ్ళు ప్రసార భారతి సమాచార ప్రసారం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర బడ్జెట్లో 250 కోట్ల వరకు కేటాయించడం జరిగిందండి. సో ఇందులో భాగంగా ఆకాశవాణి, దూరదర్శన్, ప్రాంతీయ భాషలో నిపుణులు, అలాగే ప్రత్యేకంగా దానికి ప్రాంతీయ భాష ఒకటైతే మొత్తం అంత నేషనల్ లాంగ్వేజ్ లో కూడా టెలికాస్ట్ చేసేటట్టుగా దీనికి కూడా నిధులు సమకూర్చి ఈ సమాచారాన్ని ఇవ్వడానికి రైతులకి ఎంతగానో ఉపయోగపడింది. మరి ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ విధంగా ఉంటే, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి కిసాన్, పిఎం కిసాన్ అనేటువంటి పథకం అనేటువంటిది చాలా మందికి తెలిసినటువంటి అంశం. మరి ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుందంటారు? ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైందండి. సో దీనికి అర్హులైన రైతుల కుటుంబానికి ప్రతి సంవత్సరం 6,000 అంటే 3 విడతల్లో డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. సో ఇప్పటి వరకు ఏంటంటే 20 విడతల్లో దాదాపు 11 కోట్లు పైగా రైతుల కుటుంబాలకి 3.7 లక్షల కోట్లు చెల్లించారు. అలాగే 2026 నాటికి ఇది 4.27 లక్షల కోట్ల అమౌంట్ తోటి 11 కోట్ల రైతులకి ఇది అందజేశారు. ఇందులో విత్తనాలు, ఎరువులు, డిజిటల్, కూలీ ఖర్చులు ఇవన్నిటికీ ఈ అమౌంట్ సహాయపడుతుంది. అంటే పిఎం కిసాన్ పథకం అనేటువంటిది ఈ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా పంటల బీమా కోసం ఒక ప్రత్యేక పథకాన్ని కూడా మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ పంటల బీమా పథకం యొక్క ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఆ పథకాన్ని ఏమంటారు? అంటే ఈ పంటల బీమాది PMFPY అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని అంటారండి. దీని కింద దేశంలో 63% లబ్ధిదారులు ఉన్నారు. అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు దీనికి 1.65 లక్షల కోట్లు క్లెయిమ్స్ చెల్లించారు. అదే 2014 నుంచి 15 వరకు దాదాపు 23 కోట్ల రైతులకు 1.92 లక్షల క్లియరెన్స్ ని పరిష్కరించి వాళ్ళకి ఎంతగానో సహాయపడ్డారు. మరి ఈ పిఎం ఫసల్ బీమా యోజన కాకుండా
ముఖ్యంగా ఎంఎస్పి అనేటువంటి పదం తరచుగా వినబడతా ఉంటుంది. మరి ఈ ఎంఎస్పి అంటే ఏంటంటారు? తద్వారా ఎటువంటి మార్పులు అనేటువంటి రావడం జరిగింది? ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. అంటే ఒక పంటకి మినిమం ఇంత అమౌంట్ కి అమ్ముకోవచ్చు, అంటే కొనుగోలు చేసుకోవచ్చు అనేది నిర్ధారించబడుతుంది. ఇది 2008-9 గాను వరికి మాత్రం అంటే 850 రూపాయలు కింటాకుంటే ఇప్పుడు 2023-24 నుంచి వరి మద్దతు ధర 2300 చేశారండి కింటాకి. అదే గోధుమలు చూసుకున్నట్టయితే అప్పట్లో 1080 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం గోధుమకి ఎంఎస్పి సపోర్ట్ ప్రైస్ ఎంత ఉందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ 2425 రూపాయలు ఉందండి. సో ఇది వరుసగా అంటే గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ తో ఆ చెల్లింపులు వరుసగా చెల్లించినట్టయితే దీనికి 12.5 లక్షల కోట్లు 5.44 లక్షల టన్నుల పంటని కొనుగోలు చేశారు. సో మొత్తం మీద ఎంఎస్పి కొనుగోలుకు గత 12 ఏళ్లలో 2.26 లక్షల కోట్లు తోటి అంత డబ్బు వెచ్చించి ఆ కేంద్ర ప్రభుత్వము ఈ పంటల్ని కొని రైతులకు అండగా నిలిచింది. అంటే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం ద్వారా రైతులు అనేటువంటి వారు లబ్ధి పొందడం అనేటువంటి జరిగింది. మరి ఈ పథకం ఈ విధంగా ఉంటే మరి మరొక పథకం విషయానికి వస్తే రైతులకు ఏఐఎఫ్ వ్యవసాయ మౌలిక వసతుల నిధి అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుందంటారు? అంటే ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటారండి దీన్ని. ఇదే ఏఐఎఫ్. దీని కింద ఏంటంటే ఇది 2020లో ప్రారంభించారు. సో దీని కింద 87,500 పైగా ప్రాజెక్టులను తీసుకొని దానికి 52,728 కోట్లు మంజూరు చేశారు. సో దీనికి ఇందులో ఏంటంటే 7,500 పైగా ప్రాజెక్టులు, అందులో ఏంటనంటే ముఖ్యంగా 1,920 కోట్లతోటి ఈ ప్రాజెక్టులు వెచ్చించడం జరిగింది. అందులో ఏంటి అనంటే క్లస్టర్ హైరింగ్ అనే దానికేమో 30,202 సెంటర్లు పెట్టారు. అలాగే గోదాములు ఎన్ని కట్టారనంటే 15,092 గోదాములు దేశవ్యాప్తంగా కట్టారండి. అలాగే ఈ ఫండ్ తోటి కోల్డ్ స్టోరేజ్లు అంటే 2,000కు పైగా కోల్డ్ స్టోరేజ్లు దేశవ్యాప్తంగా కట్టారు. అలా కాకుండా 22,827 ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇదే ఫండ్ లో, ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే, దీన్ని కేటాయించిన ఫండ్ నుంచే దేశవ్యాప్తంగా ఇన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కట్టి పంట అనంతరము అది అమ్ముడు పోకపోతే దాన్ని నిలువ చేసుకునే సదుపాయాన్ని రైతులందరికీ కలిగించి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు రైతులు తమకు ఇష్టమైనప్పుడు అమ్ముకుంటారనే ఒక ఆలోచనతోటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు తీసుకొచ్చి రైతులకి ఈ రకంగా ప్రభుత్వం సహాయం చేసింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అని అంటే ఏంటంటారు? దాని యొక్క విస్తరణ అనేటువంటిది ఎలా ఉంటుంది? దాన్ని రైతులు ఏ విధంగా వినియోగించాలంటారు? అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే మనకు మామూలుగా ఎలా అయితే క్రెడిట్ కార్డ్ అంటే ముందే మనము దాన్ని వాడుకోవడము, దాని తర్వాత మళ్ళీ రీపే చేయడం. సో అదే రైతులకి అగ్రికల్చర్ దాని పరంగా వాడుకున్నట్టయితే దాన్ని కిసాన్ క్రెడిట్స్ కార్డ్ అంటారండి. ఇందులో ఏంటంటే ఒక్క అగ్రికల్చర్కే కాకుండా అగ్రికల్చర్ అంటే వ్యవసాయ అనుబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే లైక్ పశు సంవర్ధన, లేకపోతే మత్స్యకారులకి, అంటే ఇప్పుడు ఆక్వాకల్చర్ పెట్టిన ఫార్మర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఆక్వాకల్చర్ చేయడానికి ఫుడ్ గానీ ఫీడ్ గానీ మెయింటెనెన్స్ కానీ అది చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ని వినియోగించుకుంటారు. దీంట్లో ఏంటంటే మనకు ఆ ఇచ్చిన అమౌంట్ కి తక్కువ వడ్డీ అంటే మినిమం ఇంట్రెస్ట్ తోటి ఇచ్చి మళ్ళీ వాళ్ళు దాన్ని రిటర్న్ చేసేటట్టు చేసుకుంటారండి. దీనికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. దాన్ని వాడుకున్నారు కూడా. ఇదే కాకుండా ఇంతకుముందు మీరు పథకాల గురించి చెప్పినప్పుడు ఈనామ్ అదేవిధంగా డిజిటల్ మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. మరి ఈనామ్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి? దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు? ఈనామ్ స్థాపించడానికి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఇప్పుడు మనము ఒక చోట అంటే ప్రపంచంలోనే ఒక చోట ఒక షర్ట్ గాని మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ఒక పెన్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తే దేశంలో ఎక్కడైనా ఒకే రేటుకి వాళ్ళు అమ్ముకోగలిగే అవకాశం ఉంది. అదే రైతు పంటలకు వచ్చేసరికి ఆ అవకాశాన్ని ఇలాగే తీసుకురావాలని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అది ఈనామ్ అనే ప్లాట్ఫామ్ తోటి గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉంచింది. ఈ ఈనామ్కి ఏంటంటే 1400
పైగా మండీలను అనుసంధానం చేస్తూ రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించింది. అదే కాకుండా దీనికి బీజ్ నుంచి బజార్ వరకు డిజిటల్ ఉత్పత్తులు కొనుగోలు అవకాశాన్ని కల్పించింది. ఇదిగాక ఇంకోటి ఏంటంటే కిసాన్ సమృద్ధి కేంద్రాలు 2022లో దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే 1.8 lakhs వరకు వన్ స్టాప్ షాప్ గా మార్చారు. అంటే ఎరువులు గాని, విత్తనాలు గాని, పురుగుల మందులు గాని, అన్ని సాయిల్ టెస్టింగ్ అన్ని కూడా ఒకే ప్లేస్ లో ఉండి అక్కడి నుంచే అక్కడే ఒకే ప్లేస్ లో అన్ని దొరికేటట్టు దీన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దాన్నే మనం కిసాన్ సమృద్ధి కేంద్రాలు అని స్థాపించారండి. మరి వీటితో పాటు ముఖ్యంగా రైతులకు ఈ విద్యుత్ ద్వారా కొంత అంతరాయం కలుగుతుంది. ఈ విద్యుత్తుకు బదులుగా సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడం, సాగునీటి కోసం విద్యుత్ ఖర్చును తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం పిఎం కుసుమ్. మరి ఈ పిఎం కుసుమ్ అంటే ఏంటంటారు? ఈ పథకం రైతులకు ఎలా తోడ్పాటును అందిస్తుందంటారు? పిఎం కుసుమ్ అనే పథకము 2014లో మొదలు పెట్టారండి. ఇదేంటంటే రైతులకి సోలార్ పంపులు, ఎలక్ట్రిసిటీని తగ్గించడానికి, వ్యవసాయ రంగం ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడకుండా తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుతూ, ఒకటేంటంటే ఎక్కువ వాడడం కన్నా ఫ్రీ అంటే బాగా పవర్ కట్ రైతాంగానికి ఫేస్ చేస్తున్నారని ఇది తగ్గించడానికి రైతులకు సపోర్ట్ గా సోలార్ పంపులు పంపిణీ చేయడానికి ఈ పిఎం కుసుమ్ అనే పథకాన్ని పెట్టారండి. సో దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఒక వ్యవసాయం ఖర్చు తగ్గుతుంది, రెండోది ఏంటి అని అంటే తద్వారా ఆ పవర్ యూటిలైజేషన్ అనేది కూడా తగ్గిద్ది. అందుకోసమని ఈ సోలార్ విధానాన్ని రైతులకి కల్పించడానికి ఈ పిఎం కుసుమ్ అనే ఒక స్కీమ్ ని మొదలు పెట్టారు. ఇదిగాక ఏంటంటే పిఎం కృషి సించాయి యోజన అనేది 2015లో స్థాపించారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్, అంటే 28 లక్షల హెక్టార్లకు వరకు ఇదే ఒక స్కీమ్ కింద మైక్రో ఇరిగేషన్ అనేది కల్పించారు. ఒకటేంటనంటే నీరు పంటకు పెట్టడానికి ఖర్చయ్యే ఎలక్ట్రిసిటీది తగ్గించడం ఒకటైతే, ఎంత నీరు పెడితే అంటే తక్కువ నీటికి ఎక్కువ ఇది అంటే ఒక బొట్టు నీరు ఒక మొక్క తీసుకుంటే దాని నుంచి అది ఎంత ఉత్పత్తిస్తుంది, అదే ఐడియా తోటి మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ అనే ఒక కాన్సెప్ట్ తోటి పిఎం కృషి సంచాయిని యోజన అనే ఒక పథకం పెట్టారండి. ఇది కూడా రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. సో ఈ పథకం కింద 78 లక్షల హెక్టార్లు ఆల్రెడీ మన దేశంలో మైక్రో ఇరిగేషన్ కింద ఉన్నాయి. మరి ఇదే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయము చేయాలనేటువంటి ధ్యేయంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు, సేంద్రియ వ్యవసాయము, మరి వ్యవసాయ రంగంలో మార్పుకు ఎలా దోహదపడ్డాయంటారు? మారుతున్న మనమే చూస్తున్నాం ఈ వాతావరణ మార్పులకు అన్ని రంగాలు, ఒక వ్యవసాయ రంగం అనే కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి రంగం నుంచి మనం కాలుష్యానికి కారణమవుతున్నాం. సో ఇప్పుడు మనం క్లియర్ గా ఓన్లీ మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చర్ నుంచి వాతావరణ మార్పులు కాకపోతే కాలుష్యాన్ని నివారించడానికి వ్యవసాయంలో ఏంటి ముఖ్యము అని ఆలోచించినట్టయితే, ఒకటి అధిక రసాయన ఎరువులు, అధికంగా పెస్టిసైడ్స్, అధికంగా హెర్బిసైడ్స్ వాడడం వల్ల మన వాతావరణము కాలుష్యం అవుతుంది అనేది ఒకటి గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా బాగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న జీవాలన్నీ చనిపోయి ఆ భూమి యొక్క సాంద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటిని మళ్ళీ తర్వాత మనము అదే భూమిలో మనం పంట వేయాలంటే పంట రాని సిచ్యుయేషన్ స్టేజ్కి వచ్చినాం. సో అందుకు అది సెట్ చేయడానికి లేకపోతే కరెక్షన్ చేయడానికి, మనం అది సెట్ చేయడం అని అనలేమండి, ఆ భూమి సాయిల్ ఫర్టిలిటీని కరెక్ట్ చేయడానికి పెద్ద పీఠం వేసిందండి. సో అందులో భాగంగా వాళ్ళు సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సో ఆ సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా, రసాయన ఎరువులు తక్కువ వాడాలన్నా, మోతాదుకు మించి వాడుతున్నారు అనేది ఒకటి గ్రహించి అంతవరకే వాడాలి అని అంటే సాయిల్ హెల్త్ ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసి దానికి తగ్గట్టుగానే ఎరువులు వాడితే చాలా మటుకు మనం భూమిని కాపాడుకుంటాం, మళ్ళీ పంట వేసుకోవడానికి ఉపయోగపడిద్ది అనే ఒక ఆలోచనతోటి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఒకటి, అలాగే సేంద్రియ వ్యవసాయం కింద కొంత బడ్జెట్ ని ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కేటాయించింది. సో అందులో ముందు ముఖ్యంగా 2014-15 నుంచి 26 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్ ని జారీ చేస్తుంది. అంటే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది అది ఇస్తూనే ఉండాలి, ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఆ సంవత్సరంలో ఏ మొక్కలైతే ఏ పంట అయితే సాగు చేయాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు మట్టుకే వాడాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. అలాగే ఇప్పుడు దాని వల్ల ఎరువుల వాడకం తగ్గుతుంది, అలాగే రైతు మీద ఎక్కువ ఫర్టిలైజర్ అంటే ఖర్చు భారం కూడా తగ్గుతుంది.
తగ్గుతుంది. సాయిల్ హెల్త్ కార్డ్స్ వాడడం వల్ల కాలుష్య నివారణ ఒకటైతే రైతుపై అధిక ఆర్థిక భారం అనేది కూడా తగ్గుతుంది. ఇది ఒకటైతే ఇప్పుడు ఇది పీకేవీవై అనేది ఒక ఈ స్కీము 2015లో మొదలుపెట్టారు. ఇది ఏంటంటే 19 లక్షల హెక్టారు సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చారండి. అంటే సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఇదేంటంటే జనరల్ గా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు. 20 ఎకరాలను ఒక క్లస్టర్ గా నియమించుకొని క్లస్టర్ ని గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ కంపోస్ట్ గానీ బయో ఎరువులు గానీ ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ ఇవన్నీ ఆ పంటకి రావాలనంటే ఆ క్లస్టర్ లో నీ భూమి ఉండాలి. ఆ రైతు ఆ క్లస్టర్ కిందికి రావాలి. సో ఇందులో దాదాపుగా 25.30 లక్షల మంది రైతులు దీనిలోకి వచ్చి సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తున్నారు ప్రస్తుతం. భారతీయ ప్రకృతి కృషి పథకం అనేది ఒకటి బీపీకేపీ అనేదండి. ఇదేంటనంటే మనకి పీకేవీవై కింద సబ్ స్కీమ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారనంటే 2020-21లో మొదలు పెట్టారు. ఇందులో ఏంటంటే మొత్తంగా మనకి దీని నుంచి వచ్చింది ఏంటనంటే 4,645 కోట్ల నుంచి దీనిని 2024కి గాను ఎండ్ అయ్యేటట్టు అన్ని కోట్ల బడ్జెట్ ని కేవలం ఓన్లీ సేంద్రియ వ్యవసాయం కోసమే ఈ భారతీయ ప్రకృతి కృషి పథకం కింద దీన్ని మొత్తం అలాట్ చేశారు. సో ఈ స్కీమ్ ఏంటంటే అండి ఈ భారతీయ ప్రకృతి కృషి పద్ధతి అనేది దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎంచుకున్నాయి. సో అందులో ముఖ్యంగా దేశంలో ఉన్న 8 రాష్ట్రాల్లోనే ఈ స్కీమ్ ఉంది. అది కవర్ అవుతుంది. ఈ బీపీకేపీ స్కీము మన తెలంగాణలో అయితే ఇప్పటి వరకు లేదు. అంటే మనం దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఒకవేళ అలా చేసుకోవాలని అనుకుంటే మనకు సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల్ని క్లస్టర్ రూపంలో ఐడెంటిఫై చేసుకొని అలా చేసుకోవాలని అనుకుంటే ఆ రైతుకు ఆవులు ఉండాలి. ఆవుల నుంచే మనం సేంద్రియ వ్యవసాయం అనేది అంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎఫ్పిఓలకు ప్రోత్సాహం అనేటువంటిది ఏ స్థాయిలో అనేటువంటిది చేస్తారంటారు? అంటే ఎఫ్పిఓలు ఏర్పాటు చేయడానికి మొత్తంగా 1,300 కోట్లు ఉందండి. సో దీనికి ఏంటంటే ఎఫ్పిఓస్ అంటే ఈ బడ్జెట్ లో దాదాపుగా 9,200 ఎఫ్పిఓలను ఏర్పాటు చేశారు. సో ఈ ఎఫ్పిఓస్ ఏంటనంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఆ పర్టికులర్ క్రాప్ ని బట్టి ఇచ్చారు. ఎక్కువ డిమాండ్ ఉండే క్రాప్ ఎక్స్పోర్ట్ చేయగలిగే క్రాప్స్ కి ప్రత్యేక పథకాలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీడిపప్పు అనేది మన దగ్గర ఎక్కువ పండుతుంది. ఇట్స్ నెంబర్ 1 క్రాప్. అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఫస్ట్ క్వాలిటీది జీడిపప్పే ఉంటుంది. సో జీడిపప్పుకి గానీ కొబ్బరికి గానీ కోకో కోసం ఏంటంటే అలాగే ఇంకోటి ఏంటంటే శాండల్వుడ్. సో వీటన్నిటికీ ఏంటి అనంటే స్పెషల్ గా కొన్ని పథకాలను ప్రకటించారు. సో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కి ఈ క్రాప్ కి తగ్గట్టుగా ఎంకరేజ్ చేయడానికి ఫార్మర్స్ ని మనకి ప్రాసెసింగ్ యూనిట్లని ఏర్పాటు చేశారు. మరొక పథకం నమో డ్రోన్ దీదీ పథకం అని కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకం. మరి ఆ పథకం అంటే ఏంటంటారు? దాని గురించి కొద్దిగా విస్తారంగా వివరించండి. వ్యవసాయ రంగానికి గురించి మాట్లాడుకున్నట్టయితే వ్యవసాయంలో పురుషులు స్త్రీలు అనేది కాకుండా మహిళా రైతులకి పెద్దపీఠం వేయడానికి దీనికి మహిళలకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ నమో దీదీ పథకం అనేది దీన్ని తీసుకొచ్చారండి. ఈ పథకం ఏంటంటే పర్టికులర్ గా మహిళల కోసం వారి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఇవ్వడానికి కోసమని అదే సమయంలో రైతులకి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఇది 2023-24 గాను ఇది అప్పటి నుంచి 2025-26కి ముగిసేటట్టు ఈ పథకాన్ని రూపొందించారు. సో ఈ పథకం ద్వారా ఏంటంటే 15,000 మంది మహిళలు స్వయం సహకార బృందాలను ఎస్హెచ్జి డ్రోన్లను అందించి మహిళలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చారండి. ఈ పథకంలో ఏంటనంటే 80% డ్రోన్ ధరను సబ్సిడీలో ఇచ్చారు. అదే కాకుండా ఈ పథకం కింద ఏం చేశారనంటే మహిళలకు డ్రోన్ ఫ్లయింగ్ అనేది మరియు ఆ డ్రోన్ మెయింటెనెన్స్ ఉచిత శిక్షణ ఇచ్చి దాన్ని వాళ్లే నడుపుకునేటట్టుగా కూడా అవకాశాన్ని కల్పించి ఈ మహిళలకి ఈ మహిళా రైతులకి ఆర్థిక భరోసా కోసమని ఈ నమో డ్రోన్ దీదీ పథకాన్ని రూపొందించారండి. మరి ఇవే కాకుండా సీడ్ యాక్ట్ తీసుకురావడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఏమైనా ప్రయత్నాలు చేసిందా? చేస్తే ఎటువంటి ప్రయత్నాలు చేసిందంటారు? ఇప్పటి వరకు భారతదేశంలో ఈ సీడ్ యాక్ట్ అనేది 1966 నుంచి ఉన్నది. 1983లో అమల్లోకి వచ్చింది. సో ఇది 60 ఏళ్ల నాటి చట్టాలే కావడంతో ఏమవుతుందనంటే అప్పట్లో ఉన్న స్థితిగతులు, అప్పటితో ఉన్న విత్తనాలు, అప్పట్లో ఉన్న వ్యవసాయ సాగుబాటుకు తగ్గట్టుగా దాన్ని ఆ సీడ్ యాక్ట్ ని రూపొందించారు. సో ఇది రూపొందించి
60 ఏళ్ళు అయింది. సో ఈ 60 ఏళ్లలో వ్యవసాయంలో విత్తనాల్లో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటేంటంటే హైబ్రిడ్ విత్తనాలు గానీ, జిఎం విత్తనాలు గానీ, అలాగే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ లో రావడం గానీ, అలాగే ఈ గ్లోబలైజేషన్ వల్ల గ్లోబల్ ట్రేడ్ అనే మార్పు రావడం గానీ, ఇవన్నీ ఏంటంటే ఆ 1966లో ఉన్న చట్టాన్ని కొంచెం సరి చేసుకునే ఉద్దేశంతో ఆ మార్పు కావాలని చెప్పేసి ట్రై చేశారు. ఇదేంటనంటే ఈ యాక్ట్ ని రెండు సార్లు సవరించడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఏంటంటే 2019లో డ్రాఫ్ట్ దశలోనే ఆగిపోయింది, దాన్ని ఇంకా మెటీరియలైజ్ చేయలేకపోయారు. రెండోది ఏంటంటే 2025లో నవంబర్ 13న విడుదల చేశారు. అదేం చేశారనంటే ఫస్ట్ చేసినప్పుడు చాలా అంటే ఒక రకమైన వ్యతిరేకత గానీ, చాలా డౌట్స్ ప్రజల్లో నుంచి వెళ్ళడం వల్ల దాన్ని ఇంకా తీసుకురాలేకపోయారు. అంటే 2025లో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మేజర్ గా ఏం చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు, ఆ బిల్లులో ఏం సవరణలు చేద్దాం అనుకుంటున్నారు అనేది రాసి దాన్ని పబ్లిక్ సైట్ లో పెట్టి ప్రజలకే మీకు ఏమన్నా దీని మీద డౌట్స్ ఉంటే, లేకపోతే ఎక్కడన్నా సవరణ కావాలంటే మేధావులు కూర్చోండి, రైతులు కూర్చొని మీకేమన్నా డౌట్స్ ఉంటే, సవరణలు ఉంటే మీ అభిప్రాయాలు తెలపండి అని చెప్పేసి డిసెంబర్ వరకు టైం ఇచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని సేకరించిందండి. ముఖ్యంగా ఈ సీడ్ యాక్ట్ కాకుండా విత్తన రంగంలో ఈ 12 సంవత్సరాల్లో వచ్చినటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటంటారు? అంటే 12 సంవత్సరాల్లో ఈ విత్తన బిల్లు అది ఇంకా బిల్లుని ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు, ఇంకా చట్టంగా రావడానికి టైం పడుతుంది. సో అందులో అంశాలు ఏంటంటే 3 ముఖ్యమైన అంశాలు. అదేంటంటే ఒక వెరైటీ గాని, ఒక రకం గాని విత్తనం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒకటి పెట్టారు. రెండో ముఖ్యమైనది ఏంటంటే ఈ సీడ్ బిల్లో వాళ్ళు ఇంపార్టెంట్ గా చేర్చిన అంశం ఏంటంటే రైతుల హక్కులు, రక్షణ. అంటే రైతు ఇప్పుడు తన పొలంలో తన విత్తనాలు వేసుకొని కొంతమంది వాళ్లే సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి అదే వేసుకుంటారు. అలా చేసుకోవడం అనేది అది రైతుకున్న ఆ ఫీజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు కూడా. ఇప్పుడు నేను పండించాను, పక్కన రైతు అడిగి ఉంటారు, ఎందుకంటే ఆయన వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేడు. నేను అడిగినప్పుడు ఇచ్చే స్వేచ్ఛ నాకుంటది, నేను ఎంతకైనా నేను ఫిక్స్ చేసుకునే ఒక ప్రైస్ కి నేను అమ్ముకోవచ్చు. ఆ ఫ్రీడమ్ అనేది ఒక రైతుకి కలిగించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాకపోతే అమ్మడం అనేది నేను బ్రాండ్ పేరులో అమ్మకూడదు. సో ఇది రెండో ముఖ్యమైన అంశం ఆ సీడ్ బిల్లులో చేర్చారు. మూడోది ఏంటంటే డిజిటల్ ట్రేసబిలిటీ. అంటే నువ్వు విత్తనం కొనుగోలు నుంచి అమ్మే వరకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది స్పెసిఫిక్ గా. అంటే ఆ విత్తనాన్ని స్ప్యూరియస్ సీడ్ అయిన అంటే ఒక నకిలీ విత్తనం ఉందనుకోండి, నీకు ఆటోమేటిక్ గా వీళ్ళు ఇక్కడే అమ్మారు, వీళ్ళే అమ్మారు అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఆ డిజిటల్ ట్రేసబిలిటీ ఉన్నట్టయితే నాసిరకం విత్తనాలు, నకిలీ విత్తనాలని అరికట్టొచ్చు. సో ఈ 3 అంశాలు ఈ కొత్త సీడ్ బిల్లో ముఖ్యమైనవిగా దీన్ని ప్రతిపాదించారు. ఇంతవరకు శ్రోతలు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, సమగ్రాభివృద్ధి ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.